దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 12. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం ఆయుష్ను, ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. సంఖ్యాకాండము 1-2 అధ్యాయములు. 1వ అధ్యాయము. వారు ఐగుప్తు దేశము నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీ సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేకు ఇట్లనెను. ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీల్లో సైన్యముగా వెళ్ళువారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏమేమనగా, రూబేను గోత్రంలో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు. షిమ్యోను గోత్రంలో సూరీషద్దాయి కుమారుడైన షెలుమియేలు. యూదా గోత్రంలో అమీమానాదబు కుమారుడైన నయస్పోను. ఇస్సాకారు గోత్రంలో సుయారు కుమారుడైన నెతానేలు. జబూలూను గోత్రంలో హేలోను కుమారుడైన ఏలియాబు. యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రంలో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు. మనష్షే గోత్రంలో పెదాసూరు కుమారుడైన గమలీయేలు. బెన్యామీను గోత్రంలో గిర్జోనీ కుమారుడైన అబీదాను. దాను గోత్రంలో అమీషదాయి కుమారుడైన అహీయెజెరు. ఆషేరు గోత్రంలో ఒక్రాను కుమారుడైన పగీయేలు. గాదు గోత్రంలో దెయూవేలు కుమారుడైన ఎలాసాఫు. నఫ్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజములో పేరు పొందిన వారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు. ఇశ్రాయేలీల కుటుంబములకు పెద్దలను, పేర్ల చేత వివరింపబడిన మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల 1వ తేదీని సర్వసమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను, తమ తమ పితరుల కుటుంబములను, తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు పెదమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారిని అందరినీ సంఖ్యను తెలియచెప్పగా, రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలోను తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, షిమ్యోను గోత్రములో లెక్కింపబడిన వారు 59,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, గాదు గోత్రంలో లెక్కింపబడిన వారు 45,550 మంది అయిరి. యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యూదా గోత్రంలో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇస్సాకారు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఇస్సాకారు గోత్రంలో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. జబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా, జబూలూను గోత్రంలో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యోసేపు గోత్రంలో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, మనష్షే గోత్రంలో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా,
బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా దాను గోత్రంలో లెక్కింపబడిన వారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రంలో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రంలో లెక్కింపబడిన వారు 53,400 మంది అయిరి. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడిగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబంలో చొప్పున లెక్కింపబడిన వారు అందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా బయలువెళ్ళిన ఇశ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,500 మంది 50 మంది అయిరి. అయితే లేవీయులు తమ తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చి ఉండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారే ఉందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాన్ని విప్పవలను. మందిరము దిగునప్పుడు లేవీయులే దాన్ని వేయవలను. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తమ సేనలు చొప్పున ప్రతివాడును తన తన పాలెములలో తన తన ధ్వజమునొద్ద దిగవలెను. ఇశ్రాయేలీల సమాజం మీద కోపము రాకుండానట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి. సంఖ్యాకాండము 2వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించి తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమీమానాదాబు కుమారుడైన నెయస్పోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతను వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇస్సాకారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 54,400 మంది. అతని సమీపమున జెబూలూను గోత్రికులు ఉండవలెను. హేలోను కుమారుడైన ఏలియాబు జెబూలూనీయులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 57,400 మంది. యూదా పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడవవలెను. రూబేను పాలపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సురీషద్దాయి కుమారుడైన షెలుమియేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాదు గోత్రం ఉండవలెను. రఘుయేలు కుమారుడైన ఎలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,650 మంది. రూబేను పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 1,51,450 మంది. వారు 2వ తెగలో సాగి నడవవలెను. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెములు నడుమను సాగి నడవవలెను. వారు ఎట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రం ఉండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలెను. గిజ్యోని కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 108,100 మంది. వారు 3వ గుంపులో సాగి నడవవలెను. దాను
పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను. అమీషాదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలను. ఒక్రాను కుమారుడైన పగియేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నఫ్తాలి గోత్రికులు ఉండవలను. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 53,400 మంది. దాను పాలెంలో లెక్కింపబడిన వారందరూ 157,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను. వీరి ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెములలో లెక్కింపబడిన వారందరూ 6,03,550 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమను లెక్కించుకొనలేదు. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును దిగుచూ సాగుచూ ఉండిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవాది దేవుడవు నాయన, నీకే స్తుతులు, స్తోత్రాలు. పూజ్యుడవు, అర్హుడవు, యోగ్యుడవు నాయన, నీకే వందనాలు. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడవు, నీకు వందనాలు. స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. రిమా నమో నదారలా రియో శరాధర రిధు నక సంద్రి హాందారలా. అయ్యా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, మా అపరాధములు మన్నించి మా పాపములు క్షమించు అయ్యా. మా తలంపులు క్షమించు, మా ఆలోచనలు క్షమించు నాయన. క్షమించకు సిద్ధమైన మనసు కలిగిన దేవా, చేస్తానని కీడు చేయక మానుకునే దేవా. అయ్యా నువ్వు గొప్ప దేవుడవు నాయన. నువ్వు ఆది అంతంనే ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడవు. ఓ రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు నాయన, నీకు వందనాలు. మాపై నీ కృప కలుగునుగాక. అయ్యా తండ్రి నాయన, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. అయ్యా నీ సన్నిధి కాంతి మాపైన, మా కుటుంబాలపైన ప్రకాశింపచేయండి ప్రభువా. అయ్యో మాలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. మా కట్లు యేసు నామంలో తెగిపోవునుగాక. బండకాలు యేసు నామంలో ఊడిపోవునుగాక. అయ్యా నిశ్చయంగా నీ సన్నిధిలో నిందారహితులుగా, నీతిమంతులుగా మేము తీర్చబడదుముగాక. అయ్యా నీకు వందనాలు. స్తోత్రాలయ్యా. అయ్యా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. నీ జీవ గ్రంథంలో పేరు ఉండుటకు కృపను దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి నీకే వందనాలు. స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా నాయన, మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అందరికీ గొప్ప రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపము దయచేయండి. రాతి గుండె తీసి మాంసపు గుండెని పెట్టండి ప్రభువా. అయ్యా నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను గొప్ప దేవుడా. మా పట్టణాన్ని రక్షించండి అయ్యా. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా. మా పట్టణంలో యెహోవా లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక అని ప్రార్థిస్తున్నాను అయ్యా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన, అయ్యా ఆత్మ వరములు కలిగి, ఆత్మ ఫలము కలిగి నాయన, నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా నడిచే భాగ్యం ప్రతి క్రైస్తవునికి దయచేయండి. ఎత్తబడే సంఘంలో ఉండే కృపను దయచేయండి. సిద్ధపట్టు కలిగిన జీవితాలు మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. దైవజనురాలు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏ రీతిలో పరిచయం చేస్తున్నప్పటికీ అయ్యా వారందరికీ నీ కాపుదల భద్రత దయచేయండి నాయన. వారి రాకపోకలో నీ కాపుదల భద్రత ఉంచండి. లోబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో వాడుకోండి. ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూలమైన సమయములను వారికి అనుగ్రహించండి. దేవా రాజ్యానికే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. కనికరించండి, సహాయం చేయండి నాయన. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన, వారందరికీ గొప్ప రక్షణ దయచేయండి అయ్యా. నీ చిత్తానుసారంగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని, ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి, ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించి, ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి నాయన. అయ్యా ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప
కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక, రాతి గుండె తీసి మాంసపు గుండె పెట్టబడునుగాక. ఓ నిశ్చయముగా భారతదేశంలో ఉజ్జీవము రగులు కొనుగాక. అయ్యా, నీ పేరు పెట్టబడిన నీ జనుని ఆయన తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనలకు ఓ నిశ్చయంగా యేసు నామంలో జవాబు వచ్చునుగాక. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి, మా దేశాన్ని స్వస్థపరచండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశము స్వస్థపరచబడునుగాక. ఓ నిశ్చయంగా నీ రక్తం ఏరులై పారునుగాక. అయా, నీ రక్త ప్రోక్షణ కింద మా దేశానికి విడుదల కలుగునుగాక. అయా, 150 కోట్ల ప్రజలు రక్షించబడుదురుగాక. దేవానికి వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, అయా చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, నైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రభు, వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా, వారందరికీ నీ కృప కావాలి నాయన, నీ దయ కావాలి ప్రభు, నీ కనికరం కావాలి ప్రభు, నీ రక్షణ కావాలి నాయన. యేసయ్యా నాయన, వారిపై నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ రక్షణ వారికి కలుగునుగాక నాయన. అయ్యా, నీ చిత్తానుసారంగా వారు పరిపాలించడం కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను, ఆలోచనను అయ్యా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రభు. అయ్యా, మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఉదయకాలం చేసిన చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.